హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసికి సంబంధించి మనకి జూనియర్ అసిస్టెంట్ గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చేసి అయితే చూసుకోవచ్చు. సో మనకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 12 వేకెన్సీ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో దాంతోపాటు మనకి తెలంగాణకు సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి 31 వేకెన్సీ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో మనకి ఆల్ స్టేట్కి సంబంధించి సో టోటల్గా వచ్చేసి 200 వేకెన్సీ అయితే టోటల్గా వచ్చేసి భర్తీ చేయనున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకి సో 25 జూలై నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి. సో లాస్ట్ డేట్కి సంబంధించి సో 14th ఆగస్ట్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో సెప్టెంబర్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి సో పే స్కేల్కి సంబంధించి సో దాదాపుగా మనకి సో 20,000 నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో బేసిక్ పే అనేది మనకి 20,000 నుంచి స్టార్ట్ అయ్యి సో అదేవిధంగా మనకి దాదాపుగా 30,000 పైన అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు అన్ని అలవెన్సెస్తో కలిపి దాదాపుగా మనకి 30,000 పైగానే అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి సో ఏజ్ లిమిట్కి సంబంధించి సో 21 ఇయర్స్ నుండి సో 28 ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో కేవలం డిగ్రీ అయితే పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు కాబట్టి సో తొందరగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ లిటరసీకి సంబంధించి సో మీరైతే ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ మీద సో మీకైతే అవగాహన అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా మీరు సర్టిఫికేట్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ సో మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి సో ప్రిఫర్ అదేవిధంగా కంప్యూటర్ స్కిల్కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ గాను సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకైతే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అభ్యర్థులు వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, అదేవిధంగా మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో ఆన్లైన్ ఎగ్జామ్లో సబ్జెక్ట్కి సంబంధించి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా లాజికల్ రీజనింగ్, సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి సో అదేవిధంగా న్యూమరికల్ అబిలిటీకి సంబంధించి సో కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి సో టోటల్గా వచ్చేసి 200 మార్క్స్కి గాను సో 200 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లో అయితే వెర్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉంటుంది. సో మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి సో ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సెలక్షన్లో మీకైతే మెరిట్ తీసిన తర్వాత సో మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో లాస్ట్లో వచ్చేసి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి. సో ఇంకా ఇక్కడ హౌ టు అప్లై దగ్గర వచ్చేసి చూసుకోవచ్చు మనకి. సో ఈ విధంగా అయితే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఓన్లీ ఫ్రమ్ వచ్చేసి మనకి 25 జూలై నుంచి మనకి 14th ఆగస్ట్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు ఆన్లైన్లోనే మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి సో www.lichousing.com అని వచ్చేసి సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే దరఖాస్తు అయితే చేసుకోగలరు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ గాను సో 800 ఫీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో 800 రూపీస్ అయితే పే అయితే చేయాల్సింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో అక్కడ మీరు జాబ్ ఆపర్చునిటీస్ కానీ సో అదేవిధంగా రిక్రూట్మెంట్ ఆఫ్ ద జూనియర్ అసిస్టెంట్ కానీ సో అక్కడ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అక్కడ అప్లై ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేసింది సో మీకు అక్కడ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఫీకి సంబంధించి సో మీరు ఆన్లైన్ మోడ్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఆన్లైన్ త్రో ద్వారా అయితే పే అయితే చేసుకోవచ్చు. సో మీకు అక్కడ వచ్చేసి మీకు సో డెబిట్ కార్డ్, అదేవిధంగా రూపే, వీసా, మాస్టర్ కార్డ్ లాంటివి సో మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు. సో ఇంకొచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ సెంటర్స్కి సంబంధించి సో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి
సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సో ఇక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూసుకోవచ్చు. సో ముందుకు వచ్చేసి తెలంగాణకు సంబంధించి సో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్లో మీకైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడపకు సంబంధించి సో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ అయితే ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ గాను సో పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.